స్పెషల్ డిబేట్ స్వాగతం. ఇక రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, చెప్పండి. సో మొత్తానికి 2025 అనేది తెలంగాణ పాలిటిక్స్లో ఒక కీలక ఘట్టాలు ఎన్నో మరి జరిగిన సంవత్సరంగా మనం చూడవచ్చు. ఓవరాల్గా మరి ఈ 2025 సంవత్సరంలో కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ ఈ మూడు పార్టీలకు సంబంధించిన అంశంలో సో మీ విశ్లేషణ ఎలా ఉంది? సో తెలంగాణ రాజకీయాల్లో కొంత కేసీఆర్ అయితే మరొకసారి అసెంబ్లీకి రావడం కావచ్చు, ఇదే క్రమంలో పంచాయతీ ఎన్నికలు పూర్తి అవ్వడం, 42% బీసీ రిజర్వేషన్ల అంశం కావచ్చు, కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు, అదే క్రమంలో 417 హామీలు కావచ్చు. సో మరొక వైపు ఇక రానున్న ఈ ఇయర్ అంతా కూడా అంటే రేపటి నుంచి 2026 నుంచి కూడా ఒక కీలక సంవత్సరంగా మనం చూడొచ్చు. ఎన్నికల సంవత్సరం, అందులో ఎలాంటి సందేహం లేదు. జిహెచ్ఎంసీ రాబోతున్నాయి. అదే క్రమంలో మరి సహకార సంఘాల ఎన్నికలు కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఈ అన్ని ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంది కనుక సో మొత్తానికి 25 నుంచి 25కు అడుగు పెడుతున్నాం కనుక 25లో జరిగిన విషయాలు కావచ్చు రాజకీయంగా మూడు పార్టీలకు సంబంధించి మీ విశ్లేషణ చెప్పండి సార్. శ్రీనివాస్ గారు, మీకు అట్లాగే 99 నమస్కారం. మరొక 8 గంటలలో కొత్త సంవత్సరాలకు అడుగు పెడుతున్నాం. కొత్త ఆకలితో, కొత్త ఆలోచనలతో ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఆ ఉద్దేశం ఏంటంటే రాజకీయంగా వాళ్ళు కొట్టుకున్నా తిట్టుకున్నా వాళ్ళందరూ ఒకటే. అన్ని పార్టీలు మనకం చెప్పాలంటే ప్రజలను వంచడానికే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ పార్టీల ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ప్రయత్నం చేస్తారు. ప్రజల దృక్పథంతో ఆలోచిస్తా ఉంటాడు. 2025లో కొంచెం ఇష్టం, కొంచెం కష్టం. అంటే రాజకీయ పార్టీలకు వారి ఆలోచన ధోరణితో ఓట్లు రావచ్చు, రాకపోవచ్చు, ఓడని బండ్లు కావచ్చు, బండ్లు ఓడలు కావచ్చు. కానీ ప్రజల జీవితాలు ఏమైనా మార్పు వచ్చిందా చూడండి. 2025 మొత్తం చూసుకుంటే మరొక బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అన్నారు కదా, 42% రిజర్వేషన్ ఒక్కటి కూడా అమలు కాలేంత వరకు కాలేదు. మన పంచాయతీ ఎన్నికల్లో కూడా 17% దిగజారిపోయింది. గతంలో కేసీఆర్ గారి హయాంలో 23% ఉంటే 17% పోయింది. 34 పోయింది, 23 పోయింది. పంచపాండలు ఎంతమంది అంటే మంచం కోళ్ళ వాళ్ళే 3 అని చెప్పి 2 రాసి 1 కొట్టేసినట్టు అయింది. చూసినాం కదా. హామీల విషయానికి వస్తే, 6 గ్యారెంటీల విషయానికి వస్తే కూడా చూసినాం మనం. రాజకీయ పార్టీల భవిష్యత్తు చెప్తాను మీరు అడిగిన ప్రశ్నకు. కానీ ప్రజల జీవితాలు ఏమైనా మార్పు వస్తుందంటే ఏమీ రాలే, ఇంకా అధ్వానంగా తయారవుతున్నాయి. అంతకంటే ఇవాళ ధరలు పైకి పోతున్నాయి, చూస్తున్నాం మనం. రియల్ ఎస్టేట్ ధరలు పడిపోయినాయి. వ్యవసాయదారుల విషయానికి వస్తే వాళ్ళకి ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు కావడం లేదు. రుణమాఫీ సగం అయినా సరే అది మంచిదే కాదని లేదు. కానీ రైతు భరోసా పథకం కానీ, లేకపోతే కౌలుదారులకు వాళ్ళ డబ్బులు ఇవ్వడం కానీ, అట్లాగే ఆ వ్యవసాయ కూలీలకు కానీ, ఇవన్నీ చూస్తున్నాం కదా. అసలు సమస్య విడిచిపెట్టి ఈ పార్టీలని పిల్లి మోకలు వేస్తూ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని మాట్లాడుకుంటున్నారు. అన్నిటికంటే కూడా ఇటీవల మన భారతదేశంలో మనకు కూడా సంబంధించిన తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే శ్రీహరికోట నుంచి అద్భుతంగా 6100 కిలోల పెద్ద మెగా బాహుబలి రాకెట్ మనం పైకి అంతరిక్షంలో పంపినాం. అంటే అంతరిక్షంలో విజయాలు సాధిస్తున్నాం. మనం రాజకీయాలు అధ్వానం కాదు, రాజకీయాలు అద్దపాటు ఆడిపోతున్నాయి. చూడండి, తిట్ల పురాణం రాజకీయ దండకం చూస్తున్నా ఒకరి చాలా విషయాలు మీరు ప్రస్తావించారు శ్రీనివాస్ గారు. అంటే 3 పార్టీలు ఏం జరుగుతుందో నేను ప్రజల జీవితాలు మార్పు రాని రాజకీయాలు ఎందుకు అంటున్నాను. ఉదాహరణకు ఎన్నికల మధ్య ఏం జరగాలి? మీరు అన్నారు 2023లో డిసెంబర్ ఎన్నికలు జరిగినాయి. మొన్న డిసెంబర్ 7వ తేదీకి 2 సంవత్సరాలు పూర్తి అయింది ప్రభుత్వం వచ్చి. అటు ప్రతిపక్షాలేమో అర్ధసత్యాలు అసత్యాలతోని ప్రభుత్వం మెచ్చిపోయారు. ప్రభుత్వం ఒకటే సరే గుళ్ళో చేసుకుంటూ మీరు అన్నయ్య బట్టి అని చెప్పి వీళ్ళు పోవడం చూస్తున్నాం. ఎన్నికల్లో గెలిపోవడంలో సహజమే కాదట్లేదు నేను. కానీ ప్రజలు గెలుస్తలేదు, ప్రజలు ఓడిపోతున్నారు. ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు గెలుస్తున్నాయి కదా. నా ఆవేదన అంటే మన అందరూ మీదైనా నాదైనా మన అందరూ ఆవేదన ఏంటంటే ప్రజల జీవితాల్లో మార్పు రాని ఈ ఎన్నికలు ఎందుకు ఈ రాజకీయాలకి అని కనిపిస్తుంది కదా. ఎప్పుడైనా ఇప్పటికంటే ఉన్నతమైన సమాజాన్ని ఊహించుకోవాలి మనం. ఇప్పటికైనా సౌకర్యవంతమైన సమాజాన్ని ఊహించుకోవాలి. 2025 నుంచి 26 పడుతున్నాం అంటే పెరడు నుంచి మనకు మంటలో పడ్డట్టు కదా, పెరడు నుంచి పొయ్యిలో పడ్డట్టు లెక్క జరుగుతుంది. అదే రేపు మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఇదే మనీ పవర్, లిక్కర్ పవర్ నడుస్తుంటది. అధికారం ఉన్నవాడిది రాజ్యం. మీలాంటి వాడు నాలాంటి వాడు సామాన్యంలో పోటీ చేసే అవకాశం లేదు. మంచి వాళ్ళు మెల్లమెల్ల రాజకీయాలు తప్పుకుంటున్నారు చూస్తున్నాం కదా. అటువంటి అప్పుడు ఎవరు డబ్బు ఉంటే వాడు గెలుస్తున్నాడు. మనీ లిక్కర్ లేకుండా ఏ ఎన్నిక జరుగుతుందా చూస్తున్నాం కదా మనం. అయినా సరే అందరూ పెడితే సబ్కా సున్నా అప్నా కన్నట్టు ఎవడో ఒక్కడే గెలుస్తున్నారు. నలుగురు పెట్టారు చూస్తున్నాం. ఇంకా ప్రజలు నిందిస్తున్నారు, ప్రజలు డబ్బులు కమ్ముడు పోతున్నారని. వాళ్ళకి తెలుసు చచ్చిన దానికి వచ్చిందే కట్నం, వీళ్ళు ఇప్పుడు తప్ప ఇంకోసారి ఇవ్వరు అని డబ్బు తీసుకుంటున్నారు. వేసేవాడికి వేస్తున్నారు. నేను ప్రజల తీర్పును అవమానించుతున్నాను చూస్తున్నాను. ఈ 2025లో రాజకీయ పార్టీల స్థితిగతులు చూసుకుంటే ఇప్పుడు ఇంటింటికి మండిపోయి అంటాం కదా శ్రీనివాస్ గారు. అన్ని పార్టీల లోపలకు ఉన్నాయి, మంచి ఉన్నాయి. కాకపోతే రేవంత్ రెడ్డి గారు నా ఉద్దేశం ఏంటంటే పార్టీలో బలోపేతమైన, ప్రభుత్వం కూడా బలోపేతమైంది. దాన్ని అభినందించాలి. ఓ రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు మొదటి 2 సంవత్సరాలు ఎంత తిప్పలు పడ్డాడు అంటే పిసిసి అధ్యక్షుడిగా
ఆ తర్వాత మొదటిసారి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మంత్రులు సీనియర్లు చాలా హేమాహేమీరు, ఈయన బయట నుంచి వచ్చిన వాడు పార్టీలో అడ్జస్ట్ కాలేని పరిస్థితి ఉంటది, అడ్జస్ట్ కాకుండా చేసిన సందర్భాలు చూసినాయి, అనేక కాళ్ళల్లో కట్టబెట్టిండ్రు, అనేక రకంగా బీఆర్ఎస్ కు కోటలు కూడా కాంగ్రెస్ లో ఉన్నారు. ఇన్ని తట్టుకొని నిలబడి అంటే 2 ఏళ్ళుగా ముఖ్యమంత్రి చేశారంటే నా ఉద్దేశం రేవంత్ రెడ్డి ఒక రకం చెప్పిన మన ఆయన గొప్పతనాన్ని ఒప్పుకోవాలంటారు. ఏం ఆడకాం ఆయన పార్టీ కాదు, మనం ఆయన సార్వత్పరణ అంత అందుకని అంటే ఒక వ్యక్తి రాజకీయాల్లో జడ్పీటీసీ నుంచి ఎదిగి ఎంపీ ఎమ్మెల్యే ఉన్నా ఎప్పుడు కూడా ఆయన మంత్రిగా కూడా కనీసం పనిచేయలేదు. చూసినాం కదా గతంలో మనకు కిరణ్ కుమార్ రెడ్డి గారు అట్లాగే స్పీకర్ గా నుంచి ముఖ్యమంత్రి అయ్యిండు. అప్పుడు అనుభవం లేకపోయినా కిరణ్ కుమార్ రెడ్డి గారి పరిపాలన తెలంగాణ ఉద్యమం అది ఉండొచ్చు, కానీ ఆయన శాంతి భద్రతలు కాపాడడం కానీ, కొంతవరకు ఓల్డ్ సిటీలో కొంతవరకు గట్టిగా ఫలితం చేయడం కానీ, కొన్ని విషయాల్లో కిరణ్ కుమార్ రెడ్డి పరిపాలన బాగున్నది. అట్లనే ఇప్పుడు కూడా విధానాలు పక్కన పెడతాం, అంటే మనకు ఇచ్చిన హామీలు తీర్చిందా లేదా కానీ ఇవన్నీ పక్కన పెడితే పార్టీలో ఖచ్చితంగా పట్టు సాధించండి. ప్రభుత్వంలో కూడా అధికారులు కూడా చాలా తప్పు చేయిస్తుంటారు, లేకుంటే తప్పులు చేస్తుంటే ఊరుకుంటారు. అటువంటిది కూడా అధికారంలో ఏముంది, అసలు మంత్రివర్గం చేయాల్సిన పని ఏంది, కొంచెం వరకు ఒక పట్టు సాధించి రేవంత్ రెడ్డి గారు నిలిచి గెలిచారంటున్నారు. అట్లానే కంటోన్మెంట్ ఎన్నిక నుంచి ఆయన వచ్చిన తర్వాత 2 ఉప ఎన్నికలు జరిగినాయి. కంటోన్మెంట్ ఉప ఎన్నిక మొదలు ఇది అక్కడ మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చనిపోవడం, ఎమ్మెల్యే చనిపోవడం, ఆ తర్వాత జూబ్లీ హిల్స్ ఎన్నికలు, తర్వాత నేను చెప్పింది పంచాయతీ ఎన్నికల్లో కూడా తప్పు చెప్పుకుంటున్నారు, ఏదో అయినా మాదే దూడ అంటున్నారు కనుక కనీసం 50 నుంచి 55% దాటి 60 దాకా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే 30% వరకు బీఆర్ఎస్ గెలుచుకుంటే మరో 10%లో 5%, 6% మేము ఇటుపక్క బీజేపీ గెలుచుకుంది. 3 పార్టీలకు ఎవరికి ఎంత వాటి ఇవ్వాలో అంత ఇచ్చాను. ముఖ్యంగా పార్టీ పరంగా ఎన్నికలు కావు కనుక కొంచెం అటు ఇటు చెప్పుకో 10% ఓట్లను వాళ్ళు వేసుకుంటున్నారు, అది 10% సర్పంచులు మా వాళ్ళు అంటే మా వాళ్ళు అంటున్నారు. కానీ మొత్తం మీద మాత్రం సింహభాగం కాంగ్రెస్ గెలుచుకుంది, సెకండ్ ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ఉంది, 3వ పార్టీగా ఉంది ఇండిపెండెంట్లు, అట్లాగే ఏకగ్రీవాలు పక్కన పెడితే 15% ఏకగ్రీవాలు ఉన్నాయి ఇండిపెండెంట్. ఇది మన పంచాయతీ ఎన్నికల మీరు అసలు పరీక్ష ముందున్నది ముసళ్ళ పండుగ అన్నట్టు వచ్చే సంవత్సరం అంతా కూడా మీరు అన్ని రాజకీయ పార్టీలకు ఒక పెద్ద సవాల్ అంటున్నాను. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా ఏదో నడిచింది, పెద్దగా ఎన్నికల సంవత్సరం మొదట్లో కొంత ఒడిదొడుకులు ఉంటాయి, బాలారెస్టులు దాటినాం, మనకు మొదటి సంవత్సరం బాలారెస్టులు దాటినాం, 2వ సంవత్సరం అయితే నల్లేరు మీద నడికే రేవంత్ రెడ్డి పరిపాలన. ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా, హామీలు సరిగ్గా అమలు కాకపోయినా, ఏమున్నా కూడా ప్రజలైతే ఓటేసి గెలిపించారు కదా 2 ఉప ఎన్నికల్లో, అట్లాగే పంచాయతీ ఎన్నికల్లో. ఇక వచ్చేది ఏంటంటే మనకు ఈ ప్రతిపక్షాలు కూడా ఇంటిలోని పోలి ఇంతెంత కాదయ్య అన్నట్టు మనకు బీఆర్ఎస్ పార్టీకి సొంత కూతురే బయట పోయి గుండెల మీద తంతుంటే అవినీతి ఆరోపణలు చేసుకుంటూ ప్రతిపక్షాల కంటే మనకు ముఖ్యంగా అధికార పక్షం ఎంత దాడి చేస్తుందో అంతకంటే ఎక్కువ తన సొంత కన్నబిడ్డని మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతూ మంత్రులను అందరూ అవమానిస్తున్నది. ఇక తండ్రి ధృతరాష్ట్రుడు కాదు కదా, ఆయన తెలవకుంటే ఏం జరగదు కదా. మరి ఆయన మీద ఒక్కరి మీద అనకుండా మా తండ్రి దేవుడు, మా నాన్నగారు దేవుడు, కానీ మిగతా దయ్యాలు ఉన్నాయంటే దేవుని పక్కన దయ్యాలు ఉండదు కదా. అట్లాగే వీళ్ళందరూ అవినీతి పనులు అంటే అవినీతి పనులను సహించింది ఎవరు, మా నాన్నగారే కదా, వస్తుంది కదా అదే. కనుక ఇవాళ కేసీఆర్ గారికి తన కూతురే గుండెల మీద కుప్పటై కూర్చున్నది కనుక ఒక రకంగా చెప్పి బయటకు రావడానికి సిగ్గుపడుతున్నాడు ఆయన. అయినా సరే ఇవాళ ప్రజల కోసం రావాలని 2 ఏళ్ల తర్వాత, మొదటి ఏడాదిలో అప్పుడు ఇప్పుడు 3 సార్లు కనపడ్డాడు, కానీ ఈ 2వ ఏడాదిలో ఒక్కసారి కూడా బయటకు రాలేదు. కానీ మొన్న ఇది మన పాలమూరు రంగారెడ్డి జిల్లా మన ఏదైతే నీటి పారుదల రంగం ఉందో దాని మీద ఆ ప్రాజెక్టు విషయంలో బయటకు వచ్చారు, కొన్ని సవాళ్ళు 10 సవాళ్ళు అయినాయి. అట్లాగే రకరకాలుగా మాటలు చేసుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు దీనిలో అప్పర్ హ్యాండ్ అయ్యారు, మాటల్లో కాదు. మొన్న కేసీఆర్ గారు అసెంబ్లీకి రాగానే స్వయంగా పోయి ఆయన ప్రకటించడం మంచిది. అసలు సభా సాంప్రదాయాలు గౌరవించారు, మీకు మర్యాద ఇస్తాం, మీకు సరైన గౌరవం ఇస్తాం, మీరు అసెంబ్లీకి రండి అని ఏదో చెప్పిండో ఆ తర్వాత మాట్లాడవచ్చు. కానీ అసెంబ్లీలో అంటే ఇప్పుడు మనకు నోరు మాట్లాడి నొసలు వెక్కిరించిన మాట్లాడింది చూస్తారు కదా, మన పరిశుభ్రమైన మాటన మంచిగా చెడు చూస్తారు కనుక రేవంత్ రెడ్డి అందులో కూడా మార్పు కొట్టేశారు. దీంట్లో మరి శశపిసలు వెతకాల్సిన అవసరం లేదు. ఇక బీజేపీకి గ్రామీణ ప్రాంతాల్లో అంతకంటే పలుకుబడి ఎక్కువ లేదు. రేపు మున్సిపల్ ఎన్నికలు వస్తే తప్పనిసరి కొంతవరకు బీజేపీకి అవకాశం పడతారు అనుకుంటున్నారు. అంటే 3 పార్టీల మనం పేరు వేస్తే ఎవరిని ఎక్కడ ఉంచాలో ప్రజలు నిర్ణయిస్తున్నారు. రేపు పొద్దున ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు మొదలు పెడతారు అనుకున్నాను, కానీ మున్సిపల్ ఎన్నికలు ముందుకు వచ్చే అవకాశం ఉంది. మీరు అన్నట్టు ఈ మన జిహెచ్ఎంసీ కూడా పునర్విభజన జరిగింది, మన కలిపి ఏకీకరణ చేసినట్టు వార్డుల విభజన జరిగింది. అందులో కొంత పొరపాట్లు ఉన్నాయని నేను స్పష్టంగా చెప్తున్నాను. ప్రభుత్వం కూడా ఆలోచించాలి, ఎందుకంటే 3
కమిషనరేట్లు ఏర్పాటు చేశారు కదా, మరి 3 కమిషనరేట్ల పరిధిలో ఉన్న దాన్ని సరిగ్గా ఇది కూడా 3 చేస్తే అయిపోతుండే కదా. కానీ అటు పక్కన భువనగిరి పక్కన పెట్టారు. ఇట్లా మొత్తం మీద మన ఏదైతే బృహత్ హైదరాబాద్ ను విభజించి 4 చేయాల్సింది 3 చేశారు. పోలీస్ కమిషనరేట్ ఎట్లా చేశారు అట్లా చేసినా బాగానే ఉంది, అది కూడా కాకుండా పోయింది చూసాం మనం. అట్లాగే మనకు ఎన్నికలు రేపు వచ్చే క్రమంలో మున్సిపల్ ఎన్నికలు వస్తే 123 మున్సిపాలిటీలు 4-5 కోర్టు స్టేల వల్ల గతంలో లేటుగా అయింది. ఇప్పుడు 117 మున్సిపాలిటీ ఎన్నికలు జరగబోతున్నాయి. అతి త్వరలో నోటిఫికేషన్ వస్తా అంటున్నారు. ఇప్పుడు అసలైన పరీక్ష అన్ని పార్టీలకు అంటున్నాడు. ఒకటి, కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీలలో పెద్దగా స్టేట్స్ లేవు. ఎందుకంటే మీకు పెద్దగా హామీలు ఇచ్చిన మున్సిపాలిటీలు అంటే 2,000 4,000 చేస్తా అన్నారు. వ్యవసాయం లేదు కనుక మున్సిపాలిటీలలో వ్యవసాయదారుల ఓట్లు తిరగబడేట్టు ఉండవు. కనుక వాళ్ళు ఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి ప్లస్ పాయింట్ ఉండదు. కనుక ఇప్పుడు కూడా మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. కానీ బీఆర్ఎస్ కూడా గట్టిగా నిలబడ్డది పట్టణాల్లో ఉంటుంది. అయితే 3వ పార్టీగా వచ్చే బీజేపీ ఇవాళ గేమ్ చేంజర్ గా మారబోతున్నాడు. ఇది చూస్తే బీజేపీ గ్రామాల కంటే పట్టణాల్లో కొంత మంచి పలుకుబడుతున్న పార్టీ. కొంతవరకు హిందూ ఓట్ల పోలరైజేషన్ ఎక్కువ మన పట్టణాల్లో జరుగుతుంది. కనుక అట్లా చూసుకుంటే బీజేపీ ఓటు షేర్ ఎంత గుంజుకుంటుందో దాన్ని బట్టి కాంగ్రెస్ ఓడిపోవడమా గెలవడమా, బీఆర్ఎస్ ఓడిపోవడమా గెలవడం, ఈ 2 పార్టీల గెలుపోవటంలో అది నిర్ణయించే అవకాశం ఉన్నది. దాని తర్వాత ఏంటంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వచ్చే కళ్ళకు మళ్ళీ కొంత బీఆర్ఎస్ ఆధిపత్యం అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు మండలాలు ఎంపీటీసీ జెడ్పీటీసీ వస్తే కొంచెం ఆ గ్రామ పంచాయతీలో ఎలక్షన్లలో ఏదొచ్చిందో దానికి అటు ఇటుగా ఫలితం వచ్చినా కూడా ప్రతిపక్షంగా మరింత నిలదొక్కుంటుందని నేను అనుకుంటున్నాను. మొత్తం మీద అన్ని పార్టీలు డబ్బులు పంచకుండా సారా పంచుకుంటే ఏ పార్టీ గెలుస్తుంది, కొంచెం బీజేపీ తక్కువ కావచ్చు. ఈ 2 పార్టీలను చూసుకుంటే అధికార ప్రతిపక్ష పార్టీలు 10 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నారు, 5 ఏళ్ళు వీళ్ళు ఉన్నారు, 2 ఏళ్ళ నుంచి వీళ్ళు ఉన్నారు. కొంత డబ్బు ఇద్దరికి ఉంటది. బీజేపీ సిద్ధాంత పరంగా పోతుంది చూస్తున్నారు. అయినా సరే వాళ్ళు కూడా ఎంట్రీ ఫీజు శ్రీనివాస్ గారు మీకు తెలియదు కాదు, ఎన్నికల్లో డబ్బు లేకుండా సారా లేకుండా గెలిచే పరిస్థితి ఎవరికి లేదు. దాంతో పాటు రేపటి ఎన్నికల్లో పక్కన పెడితే పోనీ రేపు 6 నెలలు అన్ని ఎన్నికలు జరపాలని కోరుకుంటాం. నా ఉద్దేశం ఏంటంటే మళ్ళీ 2.5 సంవత్సరాల దాకా ఏ ఎన్నిక లేకుండా చేస్తే కొంతవరకు మన భవిష్యత్తు పట్ల ప్రభుత్వాలు గట్టిగా పనిచేయడానికి వీలుంటది, అభివృద్ధి చేయడానికి వీలుంటది కదా. అందుకని నా సలహా ఏంటంటే జిహెచ్ఎంసీతో సహా అన్ని మున్సిపాలిటీలకు కొంచెం వెనక ముందైనా సరే అన్ని ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేసుకొని ఎన్నికల తతంగం పూర్తి చేసుకుంటే సరిగ్గా 2029లో ఎలక్షన్స్ 2028-25 డిసెంబర్ అంటే చివరిలో వచ్చినా కూడా మనకు శాసనసభ మొదటి సమావేశం నుంచి లెక్కబద్ది కనుక ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది ఇప్పటి నుంచి. అయితే ఆ 3 ఏళ్లలో ఇంకొక 6 నెలల ఎలక్షన్ జరుపుకుంటే ఆ 2.5 ఏళ్ళు పూర్తిగా అభివృద్ధి మీద కేంద్రీకరించినట్టు అవుతుంది. ఇంకొక 2-3 సవాళ్లు ఉన్నాయి మనకు తెలంగాణలో. మొదలు 2027లో 26 చివరిలో మనకు ఈ మనకు ఓటర్ల మన రివిజన్ ఒకటి వచ్చేది. దాంతోపాటు జనాభా లెక్కలు ఇప్పుడు 2026 కీలకం, జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. ముఖ్యంగా కులాల గణన కూడా జరుగుతుంది. కనుక 27లో 26 మొత్తం అంతా ఇవే లెక్కలు ఉంటాయి. మన ఈ కుల గణన లేకపోతే జనగణన ఉంటది. కనుక ఆ తర్వాత 27లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నాను నేను. ప్రజల్లో నా ఉద్దేశం ఏంటంటే ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అభివృద్ధి చేసే క్రమంలో 6 గ్యారెంటీల మీద ఇప్పుడు పడాల్సి వస్తుంది అంటున్నాను. ఏదైతే ఆ బడ్జెట్ లేదు, డబ్బులు తక్కువ ఉన్నాయి, వసూళ్లు తక్కువ ఉన్నాయి, ఖర్చు ఎక్కువ ఉంది. అంటే అయ్యగారి సంపాదన అమ్మగారి పసుపు కుంకులం అన్నట్టు ఇప్పుడున్న బడ్జెట్ లో 25,000 కోట్ల ఖర్చు ఉన్నది. మనం రాజ్యపూజ అవమానం లాగా ఆదాయ వ్యయాలు లెక్క పెడతాం కదా పంచాంగంలో, అట్లా 25,000 కోట్ల ఖర్చు ఉంది. 10 నెలల 18,000 కోట్లు కూడా వసూలైంది. ఈసారి 16,000 కోట్లే వచ్చినాయి అంటున్నారు. అటువంటి అప్పుడు మరి భూములలో ఏదో రకంగా ఈ ఉన్న నెలవారీ ఖర్చులు అందిస్తున్నారు. అంటే ఏవైతే ఉద్యోగ జీతభత్యాలు, మళ్ళీ అప్పులకు వడ్డీలు కట్టడం, సంక్షేమ పథకాలు, ఈ 3. రామ్మోహన్ గారు నేనేమంటున్నా, ఓకే రామ్మోహన్ గారు నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సమయంలో 42% బీసీ రిజర్వేషన్ల అంశం ఒకటి, అదే క్రమంలో 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. సో ఆ 100 రోజులు పోయింది, 200 రోజులు పోయింది, 700 రోజులకు వచ్చింది, అయిపోయిన 700 రోజులు కూడా అయిపోతుంది. ఇదే క్రమంలో అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం అప్పులు చేసింది అంటున్నారు, అదే క్రమంలో ఈ ప్రభుత్వం కూడా 2.5 లక్షల కోట్ల అప్పులు చేసింది అనేది మనకు తెలిసిందే. అయితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విషయాలన్నిటి విషయంలో తెలంగాణ ప్రజలను మొన్న పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత ఒప్పించగలిగారని అనుకోవచ్చా మనం? ఏం ఒప్పించలేదు. నా ఉద్దేశం అంటే ప్రజలు ఏమనుకున్నారంటే మరొక 3 ఏళ్ళు వీళ్ళే ఉంటారు, పంచాయతీలలో పనులు కావాలంటే అధికార పక్షం కలిపి. జనరల్ గా ఇది ఒక్కటే కాదు, మన దగ్గరనే కాదు, దేశం అంతా కూడా ఏ స్థానిక ప్రభుత్వాల ఎన్నిక జరిగినా కూడా అక్కడ ఏ ప్రభుత్వం ఉందో దానికి అనుకూలంగానే
రిజల్ట్స్ వస్తాయి. గతంలో చూసాం కదా, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 70 నుంచి 75% గెలుచుకున్నారు చూసాం. కానీ అసెంబ్లీ ఎన్నికలకి ఈ ఫలితాలు ఏమి పెద్దగా అవరోధం కాదు. ఉదాహరణకు పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ చూడండి, మీకు 90% వైసీపీ గెలుచుకుంది స్థానిక ప్రభుత్వాలు అన్ని కూడా. మరి తర్వాత 2 ఏళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో చూసాం కదా, 11 సీట్లకు పడిపోయింది. అంటే అధికారం ఎవరిది ఉంటుందో వాళ్ళకు కొంచెం జీవూతాలనే మనస్తత్వం ప్రజల్లో ఉంటది, రాజకీయ పార్టీల్లో ఉంటది. కనుక ప్రజలు కూడా ఆ రకంగా ఆలోచించి వచ్చే 3 ఏళ్ళు చూద్దాం తెలుసు. వీళ్ళే మీరు చూశారు కానీ మళ్ళీ అధికారంలోకి ఎవరు వస్తారే, బీజేపీ వచ్చింది అనుకున్నా, లేకుంటే మళ్ళీ బీఆర్ఎస్ వచ్చింది అనుకున్నా. వీళ్ళందరూ కూడా స్థానిక ప్రభుత్వాలు మళ్ళీ పార్టీ మారుతారు. చూడండి గతంలో చూసినాం కదా. అంటే కొన్ని పోటీ చేయడానికి కూడా సాహసించిన చోట మరి ప్రభుత్వాలు మారగానే వీళ్ళందరూ, ఇప్పుడు హైదరాబాద్ చూడండి, హైదరాబాద్ జిహెచ్ఎంసీ మొత్తం బీఆర్ఎస్ గెలిచే వాళ్ళందరూ కూడా విజయలక్ష్మి గారితో పాటు పార్టీ మారినా లేదా? అంటే అధికారంలో రాష్ట్ర ప్రభుత్వం లేదా అధికారం ఉంటే దాన్ని కొద్ది నడుస్తుంది. కొద్ది రోజులు అత్తకాలం, కొద్ది రోజులు కోడల కాలం అని సామెత. అత్తకాలం నడుస్తున్నది, కోడలు కొద్దిగా ఉండాల్సి వస్తుంది. రేపు పొద్దున అత్త ఒకటి కోడలే కదా, వాళ్ళు వీళ్ళు కూడా ప్రతిపక్షంలో పడ్డప్పుడు ఇంకో రకంగా ఉంటుంది. అందుకని ఈ రాజకీయాలు ఫ్లెక్చువేషన్స్ బాగా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి కాదంటే నేను. కానీ ప్రజల జీవితాలకు సంబంధించిన మీరు అన్న 700 రోజులు గడిచిపోయి 100 గ్యారంటీలు, 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 హామీలు ఏవి అమలు కాలేదు. మనకు వాళ్ళ కళ్ళ ముందు కనపడుతుంది కదా. ఇవన్నిటికంటే ఏది లీడ్ చేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళు కొంత సాగించుకుంటారు. 5 ఏళ్ల ప్రభుత్వం వాళ్ళకి అవకాశం ఇచ్చింది. గతంలో ఇప్పుడు కేసీఆర్ గారు 10 ఏళ్ళు ఉండగలిగారు. కొంతవరకు ప్రజలకు ఓపిక ఉంది, ఒకసారి కాకపోయినా మరోసారి చేస్తారని చెప్పి. ఇప్పుడు ప్రజల ఓపిక కూడా తక్కువైంది. రేవంత్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే 2020 బ్యాచ్ ఆడుతున్నారు శ్రీనివాస్ గారు. చూస్తున్నాం కదా. అంటే వచ్చే 5 ఏళ్ళు ఏమో తెలియదు, కానీ వచ్చిన వాడు ఏమంటున్నాడు, వచ్చే 10 ఏళ్ళు మాదే అంటున్నాడు. అధికారం దిగిన వాడు ఏమంటున్నాడు, రేపు వచ్చే ఎన్నికల్లో మాదే వస్తున్నాడు. అంటే 2 ఏళ్ళు కూడా వాళ్ళు ఉండరు అంటున్నారు. అంటే అతిశయోక్తులు అంటారు. ప్రజలకు అంతా తెలుసు. కాలం రామ్మోహన్ గారు, కొంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కల్వకుంట్ల కవిత మరి వన్ అండ్ ఓన్లీ డాటర్ కల్వకుంట్ల కేసీఆర్ కనుక, సో ఆమె ఇష్యూ మరి బీఆర్ఎస్ పార్టీది ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతుందంటారా, సమస్యపోయింది అనుకోవచ్చా, ఏం చెప్తారు? ఇక్కడ కంటిన్యూ అవుతుంది కదా. జనయాత్ర పేరు తిరుగుతూనే ఉంది ప్రతి జిల్లాలో పోయి. గతంలో మరి శర్మిల గారు గెలికినట్టు ఆమె ఇంపాక్ట్ ఏమైనా బీఆర్ఎస్ పార్టీకి ఉంటుందంటారా? ఆమె ఇంపాక్ట్ ఉంటుందా బీఆర్ఎస్ పార్టీకి? ఉంటుంది, గ్యారెంటీ. చాలా నష్టం అంటారు. ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు ప్రాణం, ఇప్పుడు ఇంటి దొంగ ప్రాణహాని అనే సామెత కదా శ్రీనివాస్ గారు. తప్పనిసరి ఉంటది. బీఆర్ఎస్ నష్టం చేస్తున్నారు దూరంగా చెప్పాలంటే. నష్టం చేయడమే కాదు, ఇంటి గుట్టు బయట పెడుతుంది కదా. కాకపోతే ఏంటంటే అందరికి తెలిసిందే, ఇప్పుడు ప్రాంతీయ పార్టీ కండి శ్రీనివాస్ గారు ఒక ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయింది కదా. ప్రాంతీయ పార్టీలు వికేంద్రీకరణ, అవినీతి కేంద్రీకరణ, అధికార కేంద్రీకరణ ఉంటది. చూసినాం కదా. వాళ్ళంతా కూడా కేంద్రీకరణ, కుటుంబ సభ్యులు దోచుకుంటారు. ఇటు కాంగ్రెస్ లాంటి పార్టీ కానీ ఇవన్నీ ఏమంటాయంటే వికేంద్రీకరణ ఉంటుంది, అవినీతి వికేంద్రీకరణ ఉంటుంది, పరిపాలన వికేంద్రీకరణ ఉంటుంది. ఎవరి మారణాలు వరదనే ఉంటారు, ఎవరి మారణాలు మాట్లాడుతుంటారు. అంటే వరటోడు వరకపోతాడు, వడక తిన నేనే పోతా అని సామెత అట్లా ఉంటుంది. కనుక అవినీతి బీజేపీకి సంబంధించిన అంశంలో రామ్మోహన్ గారు, బీజేపీకి సంబంధించిన అంశంలో నూతన అధ్యక్షుడిగా రామచంద్రరావును నియమించిన తర్వాత ఆ బీజేపీ పుంజుకుంది అనుకోవచ్చా? మరి ఎన్నికల్లో వెనుకబడిపోవడం కావచ్చు, మరి ఆయన నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో ఎట్లుందంటారు? అంటే ఇప్పుడు శివాలయాన్ని ఆయనకు అప్పచెప్పారు. మోడీ చరిస్మాతోనే 8 పార్లమెంట్ సీట్లు, 8 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. సమస్య లేదు. ఇవాళ కాదు, 2014 ఎన్నికల్లో తర్వాత 14 ఎన్నికలు లేవు, 18 ఎన్నికలు చూసుకుంటే, అసెంబ్లీలో చూసుకుంటే మీకు అప్పటికే 4 సీట్లు మన పార్లమెంట్ సీట్లు మన బీజేపీకి వచ్చినాయి కదా. అవును, ఒకటే సీటు అసెంబ్లీలో పోయింది. ఎందుకంటే మోడీ మానియా పనిచేసి. ఇప్పుడు మొన్నటి 2024 ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ మానియా బాగా పనిచేసింది. ఇవాళ మోడీ చూసి ఓట్లేశారు, వీళ్ళు ఎవరిని చూసి ఓట్లేదు. ఇప్పుడు కిషన్ రెడ్డి ఉన్నా, రామచంద్రరావు ఉన్నా, అంతకుముందు బండి సంజయ్ ఉన్నా. బండి సంజయ్ కొంచెం దూకుడుగా పోయింది, పార్టీని కొంచెం ముందు. రామచంద్రరావు గారు సక్సెస్ అయినట్టు అంటారా రాష్ట్ర అధ్యక్షుడిగా? సక్సెస్ ఇప్పుడు ఏమున్నాయి, ఆయన ఏమొచ్చిన ఎలక్షన్ ఒక ఎలక్షన్ వచ్చింది, ఆయన జూబ్లీ ఎలక్షన్ ఒకటి వచ్చింది. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ ఎప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో వేడుకలు లేదు కనుక ఇంతకంటే గొప్ప ఫలితాలు ఎవరున్నా రాదంటున్నాడు. రామచంద్రరావు కూడా చాలా సాఫ్ట్, ఒక డిప్లొమాట్, పెద్దగా వివాదాస్పదలు కాడు. కనుక అది ఆలోచించే ఇవాళ చూసాం కదా. బీజేపీలో కూడా కాంగ్రెస్ సంస్కృతి వచ్చింది, చూస్తున్నాం కదా మనం. అటుపక్క ఇటుపక్క ఈటల రాజేంద్ర, బండి సంజయ్ వాడకపోవడం, కిషన్ రెడ్డికి ఇటు రాజా సింగ్ వాడకపోవడం చూస్తున్నాం. అంటే పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళకి, తర్వాత వచ్చిన వాళ్ళకి, మొదటి నుంచి ఉన్న వాళ్ళలో కూడా మళ్ళీ కట్టారు బీజేపీ వాదులు కూడా కొట్టాడుకునే సందర్భం చూస్తున్నాం. అంటే కొంత కాంగ్రెస్ కల్చర్ ఇక్కడ కూడా వచ్చేసింది బీజేపీ పార్టీలో కూడా. అట్లా ఉన్నది కనుకనే న్యూట్రల్ పర్సన్ అని చెప్పి రామచంద్రరావు గారు పెట్టారు. రామచంద్రరావు గారు అజాత శత్రువు, ఎవరికి ద్రోహం చేయలేదు, ఎవరికి మంచి చేయలేదు, కొత్త కనుక ఆయన
ఒక 2 ఏళ్ళు గ్యాప్ ఫిల్లర్ గా పనిచేస్తారని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మనకు 2028 లాస్ట్ లో ఎన్నికలు వస్తాయి కనుక 2028 దాకా అయితే ఈయన అధ్యక్షుడు ఉంటారు. పెద్దగా మార్పే ఉండకపోవచ్చు. ఆయన కూడా తన నిధితో నెమ్మదిగా పనిచేసుకొని పోయేటోడే కానీ ఇక్కడ దూకుడుగా పోయేటోడు కాదు కనుక ఆయన పదవికి దోకాలేదు. ఆయన పనితీరు ఇంత ఉంటది. రేపు మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఫెయిల్ అవుతే రామచంద్రరావు గారి పదవికి తప్పనిసరి ఏమైనా ఎసరు వచ్చే అవకాశం ఉంటది. మున్సిపల్ ఎన్నికల్లో రామచంద్రరావు ఒక్కడే కాదు, ఇప్పుడు ఇద్దరు కేంద్ర మంత్రులకు ఛాలెంజ్ కదా శ్రీనివాస్ గారు. రామచంద్రరావు పార్టీ అధ్యక్షుడే, కానీ బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు కూడా మన పూర్తిగా మరి పదవుల్లో ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు. అట్లాగే సీనియర్ నాయకులు అయినా బయట నుంచి వచ్చినా కూడా ఈటల రాజేందర్ గారు లాంటి వాళ్ళు, చాలా మంది గత మన పాలకులు గవర్నర్లుగా పోయిన వాళ్ళు, వీళ్ళందరి బాధ్యత ఉంది కదా. వాళ్ళు బీజేపీ వాళ్ళు తంతే బూర్లబొట్లో పడ్డట్టు అక్కడ కేంద్రంలో అధికారులు ఉంది కనుక చాలా మందికి గవర్నర్లుగా ఇతరత్ర రకరకాల పదవులు దక్కినాయి కదా. మరి వీళ్ళందరూ ఒక రామచంద్రరావు ఒక్కడు కృషి చేస్తే సాధ్యం కాదు కదా అంటున్నాడు. రామచంద్రరావు గారు పార్టీ రథసారథి మాత్రమే. రథంలో కూర్చున్న వాడు రథాన్ని తీసుకుపోయి ఇంధనం పోసేవాడు, రకరకాలు ఉండాలి కదా. అందులో భాగంగా బీజేపీకి మంచి రోజులే ఉన్నాయంటున్నాను నేను. రేపు నెక్స్ట్ ఇయర్ లో బీజేపీకి కొంత మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయి, మంచి రోజులే ఉన్నాయి అనుకుంటున్నాను. చూద్దాం. రైట్, ఓకే. రామ్మోహన్ గారు, ఇప్పుడు మరొకసారి మాజీ సీఎం బీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు మరి ఆ ఉద్యమాన్ని నడిపించిన నాయకుడు, ఇప్పుడు మరొకసారి కృష్ణా గోదావరి జలాలన్నీ కూడా ఆంధ్రకు తరలిపోతున్నాయి. ఆయన పాత గురువుకి మరి కొత్త అంటే శిష్యుడు సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఆంధ్రాకు ప్రయోజనాలు చేకూర్చే విధంగా కూడా మరి కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చెప్పి కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ మరొకసారి మరి ఈ జల వనరుల విషయంలో మరొకసారి మరి బహిరంగ సభలు పెట్టడం కావచ్చు, అదే క్రమంలో మరి నీళ్లు తరలించకపోతున్నారని చేస్తున్న ఈ కార్యక్రమంలో మరి కేసీఆర్ సక్సెస్ అవుతాడంటారా, ఏం చెప్తారు? ఖచ్చితంగా అధికార పార్టీ డిఫెన్స్ లో ఉండాలి, అఫెన్స్ ఇవ్వడానికి. ప్రతిపక్ష పార్టీ అఫెన్స్ లో పోతుంది. కాకపోతే ఒక్కవేళ అడిచిపెడితే శ్రీనివాస్ గారు 4 ఏళ్ళు వనదిక్కుంటాయి కదా. గత 10 ఏళ్లుగా మీరు చెప్తున్న జల వివాదాలు ఎందుకు పరిష్కరించలేకపోయిందో అని కేసీఆర్ గారు అడిగేవారు. అందుకని అదే ప్రశ్న వస్తుంది. ఆయన ఒకటంటే 4 వాడున్నాడు. ఆయన 2 మాటలు తోలు తీస్తా, అప్పటి నుంచి లెక్క ఇప్పుడో లెక్క అన్నాడు. 20 మాటలు మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడి చూసినాం. మాటల కంటే తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయం మీద తప్పనిసరి రాజకీయ పార్టీలు స్పందించాలి. మీరన్న నీటి దోపిడీ కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రి ఇట్లాగే ఊరకుంటే మాత్రం వాళ్ళ కష్టాలు తప్పాయంట. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి విషయంలో కేసీఆర్ గారు ఎంత చేసినో అందరికి తెలిసి కనపడుతుంది. అక్కడ తప్పే. ఈ 2 ఏళ్ళుగా మీరు ఏం చేశారంటే 2 ఏళ్ళుగా పూర్తిగా పండబెట్టారు కదా, ఏం చేయలేదుగా, 27,000 కోట్లు మేము ఖర్చు పెట్టామంటున్నారు. అందులో డిపిఆర్ వెనక్కి వచ్చినాక కూడా 45 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకున్నారు అంటున్నాడు. నేను ఎందుకంటే ఆ నీటిపారుదల రంగంలో నిపుణుడిని కనుక నేను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఆపడానికి అతని పక్షంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు నేను కూడా ఢిల్లీకి వెళ్ళి మన్మోహన్ సింగ్ గారిని కానీ ఆ ప్రభుత్వం పంపిస్తే కలిసిన వాడిని కనుక ఈ వివాదాన్ని జీరో సమ్ గేమ్ ఆడుతున్నారు. నా ఉద్దేశం అంటే రాజకీయ పార్టీని బ్లేమ్ చేయాల్సిందే. అన్ని రాజకీయ పార్టీలు తిలా పాపని తలా పెట్టాడు, ఇంక్లూడింగ్ బీజేపీ కూడా. గత 10 ఏళ్ళుగా వీళ్ళు చేయలేకపోయినారు, ఈ 2 ఏళ్ళుగా వీళ్ళు చేయలేకపోయినారు. జీరో సమ్ గేమ్ కాకుండా ఉభయ కుశలోపరి అంటే విన్ విన్ సమ్ గేమ్ ఆడాలంటున్నారు. అంటే ఇదంతా మీరు నష్టపడితే నేను లాభపడతా, నేను లాభపడితే మీరు నష్టపోతారు, అది కావాల్సింది. విన్ విన్ సొల్యూషన్ అంటే మనం ఇద్దరం లాభపడాలి, మన ఇద్దరం నష్టపోకుండా ఉండాలి. నీటి వివాదం మీద ఒకసారి మాట్లాడుకుందాం. పూర్తి స్థాయిలో మనం చర్చించి ఇవాళ కేంద్ర ప్రభుత్వం పెద్ద పాత్ర వహించి నీటి వివాదాలు తీరుస్తే మంచిది అంటున్నాను. వచ్చే 2026 మాత్రం ఎన్నికల నామ సంవత్సరంగా మారబోతుంది అంటున్నాను. అన్ని పార్టీలకు ఛాలెంజ్. ఓకే, జనవరి 2 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలు ఎలా జరగాలంటారు? ఓవరాల్ గా చట్టసభల్లో చర్చలు అర్థవంతంగా ఉండాలంటారా? అదే కదా నేను అనేది ఏంటంటే మీకు వచ్చే శాసనసభ సమావేశాలు రచ్చ కాకుండా చూసుకుంటే మంచిది అంటున్నాడు. చర్చ జరగాలి, మంచి ఆరోగ్యకరమైన చర్చ జరగాలి. గతంలో ఏమైంది, ఇప్పుడు ఏమైందంటే తంసుంటాను లాభం లేదు. మీరు ప్రయోజనకరమైన చర్చలు జరిగి ప్రజలకు లాభం జరిగే చర్చ జరగాలి. దానివల్ల ఒక రిజల్ట్ రావాలంటున్నాను. ముఖ్యంగా నీటిపారుదల రంగం హిల్ట్ మీద ఒకటి జరుగుతుంది, జిహెచ్ఎంసీ విభజన మీద. ఈ 3 చర్చలు బాగా కావాలి. ఇంకొక వారం 10 రోజులు పెంచితేనే బాగుంది. చర్చలు బాగా జరగాలంటే అటోవర్గా 4-5 బిల్లులు ఆమోదించుకొని అవతల పడదామంటే కష్టం కనుక కోరుతుంది. అదే కదా ప్రజలందరూ కోరుకుంటూ ఆరోగ్యకరమైన చర్చలు జరపండి. తెలంగాణ ప్రజలకు మేలు చేకూర్చే విధంగా అసెంబ్లీ ప్రవర్తిస్తే మంచిది. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. మొత్తానికి మీ విలువైన సమయాన్ని కేటాయించి